కాసేపట్లో ఏపీ కేబినెట్ సమావేశం కానుంది. ఉదయం 11 గంటలకు సచివాలయంలో కేబినెట్ సమావేశం జరగనుంది. ఈ భేటీలో మహిళలకు ఫ్రీ బస్, రైతు భరోసా, గీత కార్మికులకు మద్యం దుకాణాల్లో 10% కేటాయింపు అంశాలు ఎజెండాలో ఉన్నాయి. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. ముఖ్యంగా సూపర్ 6 అమలుపై కీలక నిర్ణయాలు తీసుకోనుంది కూటమి సర్కార్. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకం అమలుపై నేతలు చర్చించనున్నారు. రైతు భరోసా సహా ఇతర సంక్షేమ కార్యక్రమాలపై చర్చించనున్నారు. ఈ కేబినెట్ సమావేశంలోనే పలు కంపెనీలకు భూములు కేటాయింపుకు ఆమోదముద్ర వేసే ఛాన్స్ ఉంది. మద్యం దుకాణాల్లో గీత కార్మికులకు 10% కేటాయింపు అంశంపై చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు దావోస్ పర్యటనపై కూడా కేబినెట్ మీటింగ్ లో చర్చిస్తారు. తెలంగాణ ప్రభుత్వం బనకచెర్ల ప్రాజెక్టుపై ఇప్పటికే అభ్యంతరాలు వ్యక్తం చేయగా ఈ అంశంపై కూడా కేబినెట్ లో చర్చించనున్నారు. మరోవైపు కేబినెట్ భేటీ అనంతరం మంత్రులతో తాజా రాజకీయ పరిణామాలు, ఇతర అంశాలపై కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు చర్చించే అవకాశం ఉంది. కేబినెట్ భేటీకి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి జయరాజ్ అందిస్తారు. జయరాజ్. సుమిత్ర, ఈ రోజు 11 గంటలకి ఏపీ కేబినెట్ సమావేశం జరగబోతా ఉంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన దాదాపు 2.5 గంటల పాటు జరిగే ఈ కేబినెట్ సమావేశంలో పలు కీలకమైనటువంటి అంశాలకు సంబంధించి మంత్రి మండలి చర్చించి ఆమోదించి అమలు చేయడానికి తగిన నిర్ణయాలు తీసుకోబోతుంది. ప్రధానంగా రాష్ట్రంలో ఉన్నటువంటి సచివాలయ వ్యవస్థలో ఉన్నటువంటి ఉద్యోగుల క్రమబద్దీకరణకు సంబంధించిన అంశం గురించి కూడా ఈ రోజు ప్రధానంగా చర్చించబోతున్నారు. ఒక సచివాలయంలో ఎక్కువ మంది ఉద్యోగులు, కొన్ని సచివాలయాల్లో తక్కువ మంది ఉద్యోగులు ఉన్నటువంటి నేపథ్యంలో వారందరినీ కూడా హేతుబద్ధీకరణ చేసి, రేషనలైజేషన్ చేసి మొత్తం సచివాలయ వ్యవస్థ ద్వారా అందేటటువంటి సేవలన్నీ కూడా పూర్తి స్థాయిలో పారదర్శకంగా ప్రజలకి మెరుగైన సేవలు అందించే దిశగా ఈ రోజు ఏపీ కేబినెట్ సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకోబోతా ఉన్నారు. దాదాపు 1,27,000 మంది సచివాలయ ఉద్యోగుల మొత్తం సర్వీసులన్నీ కూడా హేతుబద్ధీకరించేటటువంటి అంశానికి సంబంధించి ప్రధానంగా ఈ రోజు చర్చించబోతున్నారు. దీంతో పాటు విద్యా మొత్తం సచివాలయ వ్యవస్థలో ఉన్నటువంటి వాలంటీర్లకు సంబంధించిన అంశం గురించి కూడా ఈ రోజు చర్చించి వారిని ఏ విధంగా వారి సేవలు వినియోగించుకోవాలా లేదా ఏ విధంగా వారిని వినియోగించుకోవాలనే అంశానికి సంబంధించి కూడా ఈ రోజు ఏపీ కేబినెట్ సమావేశంలో చర్చించబోతున్నారు. దీంతో పాటు ప్రధానంగా సూపర్ 6 అమలు, సూపర్ 6 అంటే సూపర్ 6 అంటే ప్రభుత్వం ఎజెండా, అంటే ప్రభుత్వ మేనిఫెస్టోలో సూపర్ 6 తోని ముందుకెళ్లింది. మరి సూపర్ 6 కి సంబంధించి ఈ రోజు భేటీలో ఏ నిర్ణయాలు తీసుకునే ఛాన్స్ ఉంది? సుమిత్ర, దీనికి సంబంధించి ప్రధానమైనటువంటి ఎజెండాలో ఉన్నటువంటి అంశాలన్నీ కూడా ఈరోజు చర్చించబోతున్నారు. ముఖ్యంగా సూపర్ 6 ఏవైతే ఎన్నికల ముందు ఎన్డీఏ హామీ ఇచ్చిందో వాటన్నిటికి సంబంధించి కూడా ఇప్పటికే కొన్ని సూపర్ 6 లో భాగంగా ఈరోజు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణానికి సంబంధించి కూడా ఈరోజు తుది నిర్ణయం తీసుకోబోతున్నారు. దీనికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో అమలు చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉన్నటువంటి నేపథ్యంలో దీనికి సంబంధించి ఏ రోజు నుంచి అమలు చేయాలి, దీనివల్ల ఏ విధంగా ఎంత భారం ఆర్టీసీ పైన పడుతుంది అనేటటువంటి అంశానికి సంబంధించి ఇప్పటికే 4 రాష్ట్రాల్లో దీనికి సంబంధించినటువంటి మంత్రివర్గ ఉపసంఘం కూడా మొత్తం పర్యటించింది. దీనికి సంబంధించిన సమగ్రమైన నివేదికని ప్రభుత్వానికి సమర్పించినటువంటి నేపథ్యంలో సూపర్ 6 అమలులో భాగంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని అమలు చేయడానికి సిద్దమవుతోంది. దీనితో పాటు రైతు భరోసా కార్యక్రమం, అదేవిధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి వేరు సంస్థలకు సంబంధించి ఏర్పాటు చేయడానికి ముందుకొచ్చిన సంస్థలకు భూములు కేటాయింపుకు సంబంధించిన అంశం గురించి కూడా ఈ రోజు ఏపీ కేబినెట్ సమావేశంలో చర్చించబోతున్నారు. ప్రధానంగా విశాఖ స్టీల్ ప్లాంట్ పైన ఇప్పటి వరకు ఉన్నటువంటి అనుమానాలు ఏవైతే ఉన్నాయో వాటిలన్నీ కూడా పూర్తి స్థాయిలో నివారించి మొత్తం దీన్ని పురోగతికి సంబంధించి నిన్న కేంద్ర ప్రభుత్వం కీలకమైనటువంటి నిర్ణయం తీసుకుంది. కేంద్ర కేబినెట్ దాదాపు 11,700 కోట్ల రూపాయలు విశాఖ స్టీల్ ప్లాంట్ కి కేటాయించడానికి నిర్ణయం తీసుకున్నటువంటి నేపథ్యంలో దీనిపైన కూడా ఈ రోజు మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం చర్చించి ప్రధానమంత్రికి, కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు, అభినందనలు తెలియజేసేటటువంటి ప్రక్రియ కూడా ఈ రోజు ఏపీ కేబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకోబోతున్నారు. దీంతో పాటు త్వరలోనే దావోస్ పర్యటనకి ముఖ్యమంత్రి వెళ్లబోతున్నారు. దీనికి సంబంధించి కూడా ఈ రోజు ఏపీ కేబినెట్ సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకోబోతా ఉన్నారు. దీనికి సంబంధించి కూడా రాష్ట్రంలో ఇప్పటి వరకు అమలవుతున్నటువంటి అభివృద్ధి సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికి సంబంధించి కూడా ఈ రోజు ఏపీ కేబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకోబోతున్నారు. త్వరలోనే అమరావతి రాజధాని నిర్మాణ పనులు ప్రారంభం అవుతున్నటువంటి నేపథ్యంలో వాటికి సంబంధించి ఇప్పటికే గత కేబినెట్
కేబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. దీనికి సంబంధించి నిధులు కూడా సిఆర్డీఏకి విడుదల చేసినటువంటి నేపథ్యంలో ఆ మొత్తం ప్రాధాన్యత క్రమంలో ఆ అమరావతి రాజధాని నిర్మాణ ప్రణాళికకు సంబంధించినటువంటి అంశానికి సంబంధించి ఈ రోజు ఏపీ కేబినెట్ సమావేశంలో నిర్ణయాలు చర్చించేటటువంటి అంశం ఉంది. దీంతో పాటు రాష్ట్రంలో ఉన్నటువంటి మద్యం దుకాణాలకు సంబంధించి ముఖ్యంగా కల్లుగీత కార్మికులకి 10% రిజర్వేషన్ ఉంది. వాటికి సంబంధించి కూడా ఇప్పటి వరకు కూడా నిర్ణయం తీసుకోలేదు. ఈ రోజు ఏపీ కేబినెట్ సమావేశంలో దీనికి సంబంధించి చర్చించి ఆ కల్లుగీత కార్మికులకి మద్యం దుకాణాల్లో 10% రిజర్వేషన్ 10% షాపులు కేటాయించే ప్రక్రియకు సంబంధించి కూడా ఈ రోజు ఏపీ కేబినెట్ సమావేశంలో చర్చించి అమలు చేసే దిశగా ఏపీ కేబినెట్ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. సుమిత్ర, థ్యాంక్ యూ జయరాజ్ ఫర్ ద అప్డేట్స్.